బొత్స రాజకీయంగా ఉద్దండు, కరతలా మలకంగా ఉండడానికి ఏ విషయమైనా ఏ సమస్య చెప్పగానే దానికి పరిష్కారం చెప్తారు. బొత్సాకి మొదట్లో జగన్ భయపడ్డాడు, జగన్ని చుట్టూ ఉన్నవాళ్ళు భయపెట్టారు బొత్సతో జాగ్రత్త అని. అందుకోసమే మీరు చేరారు, మీ గౌరవం ఇచ్చారు, కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. తర్వాత మీ ప్రాధాన్యత తెలుసుకొని కీలకమైన అంశాలన్నీ మీ చేతి మీదుగా మీ నోటి మీదుగా నడిపించారు. సార్ నా తెలియకొడుతున్నాను, మీ పర్సెప్షన్స్ అన్నీ, మీలో ఉన్న ఆలోచనలన్నీ, మీ అభిప్రాయాలన్నీ మామూలుగా ఎక్కడ ఏదో పాయింట్ తీసుకొచ్చి ఇదిగో దీంట్లో అని నేను చెప్తే ఒప్పుకుంటాను. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన అలాంటి ఆలోచన నా మీద కాదు, ఎవరి మీద కూడా లేవు ఆయనకి. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పర్ఫెక్ట్గా ఆయన ఉంటాడు. ఆయన మనసులో అభిప్రాయం చెప్తాడు, మన అభిప్రాయం ఏం చెప్తే తెలుసుకొని అది వింటారు. విన్న తర్వాత విచ్ ఈజ్ ది బెస్ట్, వాట్ ఈజ్ ది బెస్ట్ అనుకుని దానివల్ల ప్రయోజనం ఏది, పార్టీకి ఏం ప్రయోజనం, ప్రజలకి ఏం ప్రయోజనం అని చూస్తారు. అది ఆయన దాన్ని డెసిషన్ తీసుకొని అన్న ఈ కార్యక్రమం చేద్దామని చెప్తాడు. దాన్ని వైపు చేయవలసిందే, ఇంకా చేయాలి. చేయకపోతే ఎలాగవుతుంది? వింటారని చెబుతున్నారు మీరు, ఒక్కళ్ళు చెబితే ఆయన వింటారా? మిగతా ఎవరు చెప్పినా వింటారు, ఎవరు చెప్పిన వింటారు. తప్పు అది, ఎవరు చెప్పినా ఆయన వింటారు, ఎవరు చెప్పినా వింటారు. అయితే కొందరు ఏమనుకుంటారంటే నేను చెప్పాను ఆయన వినలేదు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ 10 మంది ఉన్నారు, మీరు 10 మంది చెప్తారు, కానీ నాయకుడు అనేవాడు 10 మంది మాట్లాడిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తాడు. మీరు ఒక అభిప్రాయం చెప్తారు, మీరు ఒక అభిప్రాయం, మీరు చెప్తారు. చెప్పిన దాంట్లో ఏది బెస్ట్, ఏది ప్రజలకు పనికి వచ్చేది, ఏది ప్రయోజనాలు, దాని నుంచి పార్టీ ఇమేజ్ ఏది పెరిగేది, దానివల్ల ప్రజలకు ఎంత దగ్గర అవుతామో అది చూసుకుంటారు, చెప్తారు. అది డిసైడ్ చేసిన ఒకరోజు నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, ఒకరోజు ఆయన చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు. అది అంతట్లో నేను చెప్పింది వాళ్ళే ఆయన కాదన్నాడని చెప్పి నేను వ్యతిరేకిస్తాను. అది నాయకత్వం అవ్వదు, పార్టీ అవ్వదు. సత్యనారాయణ గారు, మీరు మీ ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం తప్ప వేరే వైసీపీ నాయకులు కానీ సమర్థులు కానీ లేరనా? మీ కుటుంబంలోనే ఎక్కువ పదవులు, వైసీపీలో ఏ కుటుంబానికి కూడా ఇవన్నీ పదవులు మీకు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే, మీ సతీమణి గారు ఎంపీ సీట్ ఇచ్చారు, మీ తమ్ముడికి ఎమ్మెల్యే, మీ మేనల్లుడికి జడ్పీ చైర్మన్. ఇవన్నీ ఎట్లా చూడవచ్చు? అంటే సమర్థులైన నాయకులు వైసీపీలో లేరనా? ఒక విషయం మీకు చెప్తాను. మీ ఎన్టీవీ వాళ్ళు పెట్టలేదు కదా, లేకపోతే సంవత్సరం కింద పెట్టలేదు కదా, లేదా 10 సంవత్సరాల కింద పెట్టలేదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. మరి మీ ఈ రాష్ట్రంలో అధికారం లేనప్పుడే 2004లోనే నుంచే మేము ఎంపీలు ఉన్నాము, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరం అప్పుడున్నాము. అప్పుడు ఝాన్సీ జిల్లా చైర్మన్ ఉంది, ఉంటే కదా ఎంపీ కంటెస్ట్ చేసింది. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. వేరే సరే, ఒకటి నామినేషన్ పదవి తీసుకుంటే తప్పు, వేరెవరికి అవకాశం లేకుండా తీసుకొని ప్రజలతో పోరాటం చేసే కదండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే